గచ్చిబౌలి నుంచి మెట్రో ఉంది కదా, అవును. ఆ మెట్రో లైన్ అనేది షిఫ్ట్ చేసేసి ఇటు ఫార్మసిటీ వైపుకు మళ్ళిస్తున్నారంట. దాని ప్రభావం ఎలా ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగం పైన? ఇది ప్రభావం అనేది ఒక పని చేస్తే యాక్షన్ ఉంటే దానికి రియాక్షన్ ఉంటుంది. డెఫినెట్గా యాక్షన్ హ్యావ్ రియాక్షన్, రియాక్షన్ విల్ హ్యావ్ యాక్షన్. సో న్యూటన్స్ థర్డ్ లాలో చెప్పాడు, ఎవ్రీ యాక్షన్ విల్ హ్యావ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని చెప్పాడు. ఈ చెంప మీద కొడితే ఆ చెంప చూపించమని గాంధీ గారు చూపించారు. అట్లా ఏంటంటే గవర్నమెంట్ మారిన తర్వాత ఇంకో గవర్నమెంట్కి, ఇప్పుడు పాత గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ చాలా వరకు కంప్లీట్ అంటే కంటిన్యూ ఎందుకు చేయరంటే వాళ్ళ పేరు ఉండిపోద్ది. ఒకటి నాకు తెలిసిన నా పర్సనల్ ఒపీనియన్. సో మనం స్టార్ట్ చేస్తే మన పేరు ఉండిపోతుంది. ఇప్పుడు రామారావు గారి పేరు ఉంది, కాంగ్రెస్ రాజీవ్ గాంధీ పేరు, ఇందిరాగాంధీ పేరు పెడతారు. మళ్ళీ వీళ్ళు వస్తే రామారావు గారి పేరు పెడతారు. అవును, అట్లా ఏంటంటే డిఫరెన్షియేట్ అవుతుంది అది. సో మెట్రో షిఫ్ట్ చేశారంటే వాళ్ళు ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మేబీ అభిప్రాయం కానీ వాళ్ళ అంబిషన్ ప్లాన్ ఏంటంటే ఎప్పుడూ ఉన్న వాళ్ళ దగ్గరే ఉండకూడదు హైపు, లేని వాళ్ళు కూడా దీన్ని అఫోర్డబిలిటీ చేయాలి. ఇప్పుడు ఓల్డ్ సిటీ ఉంది, ఓల్డ్ సిటీకి ఎక్స్టెండ్ చేస్తారు మెట్రోని. సో ఓల్డ్ సిటీలో ఇంతకుముందు ఎప్పుడు డెవలప్మెంట్ చూసారా? ఎంతసేపు ఆ 7-8 సీట్ల ఎంఐఎంకి వస్తాయి, అది అలా కంటిన్యూ అవుతుంది. ప్రభుత్వాలు వచ్చినా కూడా ఎవరు దాని గురించి అంత ఎక్కువ కీన్నెస్ లేదు. అది జరుగుతుంది అలా. ఇప్పుడు 30 సంవత్సరాల ముందు ఎలా ఉందో 20 సంవత్సరాలు ఇప్పుడు కూడా అదే స్టేజ్లో ఉంది. రోడ్స్ కానీ ఆ షాపులు కూడా చిన్న చిన్న షాపులు, ఇంత షాపులో పెట్టి అక్కడ లక్షల కోట్ల బిజినెస్ జరుగుతాయి. చాలామంది తెలియంది. సండే వచ్చిందంటే ఫుల్ ప్యాక్ ఉంటుంది. పార్కింగ్ అనేది అసలు అక్కడ దొరకదు ప్లేస్. సో ఇప్పుడు ఏమైందంటే రేవంత్ రెడ్డి గారిది డెసిషన్తో మెట్రో అటువైపు కూడా తిప్పుతున్నారు అట్నండి. సో అటు అయినప్పుడు అక్కడ ఛాలెంజ్ ఏమొస్తుందంటే ల్యాండ్ పూలింగ్ ఛాలెంజ్ వస్తుంది. వాళ్ళ దగ్గర ల్యాండ్ తీసుకోవడం అంత ఈజీ కాదు, మనలాగా అంత ఈజీగా ఇవ్వరు. దాన్ని కొద్దిగా జాగ్రత్తగా హ్యాండిల్ చేయడానికి టైం పడుతుంది. ఇప్పుడు ప్రాజెక్ట్ డిక్లేర్ చేయడం వేరు, ప్రాజెక్టు ఇంప్లిమెంట్ ల్యాండ్ పూలింగ్ చేసి ప్లాన్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం వేరు. అవును, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎన్ని రోజులు బట్టి నడుస్తున్నారు. రకరకాల పోలవరం, కాళేశ్వరం ఇవన్నీ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్. అంటే ఇది కూడా మెట్రో కూడా పెద్ద ప్రాజెక్ట్. ఎందుకంటే నీకు రోడ్డు క్లియర్ ఉండాలి, లేకపోతే ఇలాగలా తిరుగుతుంది. కొన్ని ప్లేస్లో చూడండి మెట్రో ఇలా తిరుగుతుంది. ఈవెన్ ఇప్పుడు రన్నింగ్ మెట్రోస్లో కూడా. అంటే అక్కడ ల్యాండ్ పూలింగో లేకపోతే ఏ టెంపుల్ మస్జిదో చర్చ్ ఉంటే తీయనియరు. సెంటిమెంట్, ఎమోషను ఇవన్నీ కూడా ఉంటాయి. సో అయితే ఒక మంచి స్టెప్ ఏంటంటే ఆయన అన్న ప్రకారం స్టేట్మెంట్ ఇచ్చిన సీఎం అయినగానే ఆయన ఏమి ఇచ్చారంటే తెలంగాణ ఓన్లీ హైదరాబాదే కాకుండా హైదరాబాద్లో అన్ని ప్రాంతాలు. ఇప్పుడు ఏమైంది, హైదరాబాద్లో వెస్ట్ జోను, సౌత్ జోన్ అంటే ఒక్కొక్క జోన్ వైజ్ వెళ్తున్నారు. ఈయన ఏమన్నారంటే మొత్తం ఎంటైర్ హైదరాబాద్ ఆల్ డైరెక్షన్స్, ఎంటైర్ తెలంగాణ ఆల్ డైరెక్షన్స్ డెవలప్ చేస్తాను, సెటిలైట్ టౌన్షిప్స్ పెడతాను. ఈ మెట్రో షిఫ్ట్ చేసిన దాన్ని ఏమంటే మెట్రో వచ్చిందంటే పబ్లిక్ ఆటోమేటిక్ పక్కన చేరిపోతారు. ఎక్కడ క్లాస్ ఉందో అక్కడ ఎక్కడైనా 1,00,000 మంది పబ్లిక్ ఉన్నారంటే అన్ని సర్వీసెస్ కావాలి కదా. సో ఇవన్నీ డెవలప్మెంట్ అవుతాయి. సెటిలైట్ టౌన్షిప్ అంటే సిటీ విత్ ఇన్ ద సిటీ, అంటే ఒక చిన్న మొత్తం ఓఆర్ఆర్ లేకపోతే RRR చుట్టూ టౌన్షిప్స్ వచ్చాయనుకోండి, ప్రతి టౌన్షిప్కి అన్నీ కావాలి. బ్యాంక్ కావాలి, హాస్పిటల్ కావాలి, స్కూల్ కావాలి, కాలేజ్ కావాలి, మెడికల్ షాప్ కావాలి, అన్నీ ఏది అక్కర్లేదు, రైతు బజారు కావాలి. సో ఆయన ఏమనంటే చిన్న క్లస్టర్స్, ఇప్పుడు మబ్బుల్లో మనకి కనిపిస్తాయి చూడు, ఒక్కొక్క మబ్బుగా, అట్లా మన మొత్తం తెలంగాణ అన్ని పక్కల ఈచ్ సిటీ ఏరియాలో టౌన్షిప్ మేబీ కొన్ని ఎకరాలు పెట్టేసి దాన్ని డెవలప్ చేస్తారు. ఎకరంటే 5-10 మేబీ హ్యూజ్ క్వాంటిటీ ఉంటుంది ఎక్కువ. దానివల్ల ఏముందంటే సో మెట్రో ఆయన ఒక పర్పస్తో గచ్చిబౌలిలో ఆల్రెడీ హై ఎండ్ ఉన్నారు, ఎస్టాబ్లిష్ ఉన్నారు, వెహికల్స్ ఉన్నాయి. ఓల్డ్ సిటీలో అందరికీ కార్లు లేకపోవచ్చు, అందరికీ వెహికల్ లేకపోవచ్చు. ఎందుకంటే లెవెల్ ఆఫ్ లివింగ్ అనేది ఇంకా కొద్దిగా లో స్టేజ్లో ఉంది. ఎక్సెప్ట్ ఫ్యూ పీపుల్, మిగతా వాళ్ళందరూ గ్రో అవ్వాల్సిన అవకాశం ఉంది. అంటే బయింగ్ కెపాసిటీ కానీ, లివింగ్ కెపాసిటీ కానీ, అఫోర్డబుల్ కెపాసిటీ కానీ తక్కువ ఉంది. సో ఈ మెట్రో పెట్టినందువల్ల ఆ సిటీ, ఆ ఏరియా కూడా పుంజుకుంటుంది. సో రేవంత్ రెడ్డి గారి ఐడియా ఏంటంటే మొత్తం యూనిఫామ్గా అందరికీ జస్టిఫై, అది ఎంతవరకు పాసిబుల్ లేదని మనం ఇప్పుడు చెప్పడం టూ ఎర్లీ. ప్లాన్ అయితే ఉందని అన్ని ప్రాంతాలు విస్తీర్ణంగా మనం డెవలప్ చేసి అందరికీ అన్ని కంఫర్ట్స్ ఇవ్వాలి, ఫెసిలిటీస్ ఇవ్వాలి. ఇప్పుడు ఇంతవరకు వాళ్ళు సైకిల్, స్కూటరు, కారు తప్ప వేరేది లేదు. మెట్రో అనేది, ఎంఎంటీఎస్ అనేది ఎక్కడ లేవు అక్కడ. సో మెట్రో పెడితే ఏమవుతుందంటే ట్రాన్స్పోర్టేషన్, ఇప్పుడు అక్కడ నుండి కూడా పనిచేసే వాళ్ళు ఇక్కడ ఉంటారు కదా, అటుపక్క వస్తుంది. సో అట్లానే శ్రీశైలం హైవే కూడా డెవలప్ అవుతుంది, తుక్కు కూడా అటు నుండి తీసుకొస్తున్నారు ఫార్మసిటీ. సో ఫార్మసిటీ తీసేసి 2 కాంపనీలు, ఒకటి గ్రీన్ సిటీ మెగా టౌన్షిప్ పెట్టారు, ఒకటి మెట్రో పెట్టారు. అందుకే నేను ఏమనంటే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ ప్యానిక్ అవ్వక్కర్లేదు.
మొత్తం తీసినా మళ్ళీ కొద్ది కాంబినేషన్కి ఈ రెండు పెట్టారు. ఈ రెండు పెట్టినా కూడా డెవలప్ అవుతుంది. ఇప్పుడు అక్కడ కూడా టౌన్షిప్లో కొన్ని లక్షల మంది ఉంటారు. ఆ లక్షల మంది ఉన్నప్పుడు అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి కదా, అవును. షాప్స్ కానీ, కమర్షియల్ కానీ, షాపింగ్ మాల్ కానీ, ఎస్పెషల్లీ హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజెస్ ఇవన్నీ కంపల్సరీ డెవలప్ అవ్వాలి. సో అందుకని మెట్రో షిఫ్ట్ అయినందువల్ల దో ఇట్స్ వన్ నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది. అంటే వీళ్ళకి ఇటు సైడ్ ఉన్న వాళ్ళు డిస్కరేజ్ అవుతున్నారు. అవును, అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళు ఏమంటున్నారంటే డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోవచ్చు అక్కడ కొనుక్కొని. ఎందుకంటే ఫార్మా సిటీ నుండి హైటెక్ సిటీకి 45-50 కిలోమీటర్ ఉంటుంది. 50 కిలోమీటర్ మెట్రో అంటే ఈజీ. అంటే ఇక్కడ సైడ్ కూడా ఉంచి కొత్తది ఏదైనా ఇంప్లిమెంట్ చేసి ఉంటే అంత డిస్కరేజ్ డబ్బులు కావాలి కదా, ఫస్ట్ డబ్బులు కావాలి కదా. మెట్రో ఎస్టాబ్లిష్ చేయడంటే 5 కోట్లు 10 కోట్లు అయ్యేది కాదు. అవును, కొన్ని 100 కోట్లు కావాలి. సో గవర్నమెంట్ యాజ్ ఇట్ ఈస్ డబ్బులు లేవు. ప్లస్ ఇంకోటి ఏంటంటే పొలిటికల్ ఈగో ఉండొచ్చు. అది పాత గవర్నమెంట్ డెవలప్ చేసింది, కొత్త గవర్నమెంట్ డెవలప్ చేసింది. మన పేరు పెట్టుకుంటే మనం హ్యాపీ. ఇప్పుడు మీ ఇంట్లోనే మీ సిస్టర్ పేరు పెడితే మీరు ఒప్పుకోరు. ఏదైనా ఇల్లు కట్టారు, మీ డాడీ అంటారు నీ పేరు పెడతాను అంటే మీ సిస్టర్ ఊరుకోపోవచ్చుగా. అంటే అక్కడక్కడ ఇంటర్నల్ కాంప్లెక్సెస్. ఇక్కడ ఏంటంటే మన గవర్నమెంట్ ఏం చేసింది, ఇప్పుడు రేపు పొద్దుట అది కంప్లీట్ చేస్తే వాళ్ళు కనిపెట్టారంటారు కానీ వీళ్ళు కనిపెట్టారు. డబ్బులు చేసేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేశారు కొన్ని, రాజశేఖర్ రెడ్డి గారు వచ్చి ఓపెన్ చేశారు. పేరు రాజశేఖర్ రెడ్డిది ఉంటుంది కానీ చంద్రబాబు గారిది ఉంటుందా? లేదా అటు రివర్స్ ఉన్న రెండు పక్కల పాసిబిలిటీ ఉంది. ఆయన స్టార్ట్ చేసింది ఆయన, బట్ ఓపెన్ చేసింది ఈయన. అది లక్. అది ఆయన ఎన్నో ప్రాజెక్ట్స్ చేసి అట్లా ఈ గవర్నమెంట్ అన్నాడు మళ్ళీ చంద్రబాబు వచ్చి ఈయన చేసిన ఆయన ఓపెన్ చేస్తారు. రైట్. సో మరి భూముల రేట్లు ఎలా ఉండబోతున్నాయి ఆ ప్రాంతంలో? భూముల రేట్లు అనేది డెఫినెట్గా ఇప్పుడు నేను మొన్న కూడా చెప్పాను మీకు, హైప్ క్రియేట్ చేస్తారు, అన్నెసర్లీ హైప్. అంత హైప్ లేదు. అదే ఇప్పుడు దీని డెవలప్మెంట్ వల్ల ముఖ్యంగా బెనిఫిట్ పొందేది అంటే మధ్యతరగతి మనుషులు, కుటుంబాలు. ఎందుకంటే వాళ్ళు 30,000, 40,000, 50,000 పెట్టి కొనుక్కోలేరు. ఇప్పుడు టౌన్షిప్స్ అనేది 50, 60, 70 కిలోమీటర్లు వస్తుంది. ఇది ఒక్కసారి టౌన్షిప్ వచ్చింది, దాని సరౌండింగ్ ఏరియాస్ అన్నీ డెవలప్ అవుతాయి. రేటు కూడా కొంచెం తక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు దూరంగా వెళ్ళిపోతే RRR దాటి వెళ్తే రేట్లు చాలా తక్కువ ఉంటాయి. మున్సిపాలిటీలో చాలా ఎక్కువ ఉన్నాయి. బంజారా హిల్స్ 3.5 లక్షలు ఒక గజం. అక్కడ కొనుక్కున్న ఉపయోగం లేదు. పబ్లిక్ ఇన్వెస్ట్ చేసేది ఎక్కడ అప్కమింగ్ ఉందో అక్కడ కొనుక్కోవాలి. ఇప్పుడు నార్త్ జోన్లో డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది, సౌత్ జోన్లో ఆగింది, వెస్ట్ జోన్ ఆల్రెడీ సాచురేటెడ్ వెళ్ళిపోయింది. శంకరపల్లిలో 40-50 అమ్ముతున్నారు, సంగారెడ్డిలో 25-30 అమ్ముతున్నారు. సో ఇంకా ముందుకు వెళ్ళిపోతే కంది, IIT అవన్నీ పోతే ఇంకా రేట్లు అట్లానే ఉన్నాయి. సో అఫోర్డబిలిటీ లేవు. మనకి నార్మల్ మిడిల్ క్లాస్ పర్సన్ కొనుక్కోవాలంటే 5-10 ఉంటే కొనుక్కోగలుగుతారు. మీకు ఇప్పుడు శ్రీశైలం హైవేలో అమంగల్ దాటితే 5-10 దొరుకుతుంది. అమంగల్ ముందు కడతాలు 30-35 ఉంది, అమంగల్ 15-20 ఉంది, 10,000 పైనే ఉంది. సో నార్మల్ పర్సన్ కొనుక్కోలేడు. ఒక 50 లక్షలు పెట్టుకుంటే ఒక ప్లాట్ వస్తుంది. 10 లక్షలు 20 లక్షలు క్వశ్చనే లేదు. సో ఈ మెట్రో అయినంత వరకు ఈ ఎక్కడైతే కొత్త రోడ్లో మెట్రో వస్తుందో ఆ ఏరియా మొత్తం డెవలప్ అవుతుంది. పాత ఏరియా ఆల్రెడీ హైటెక్ సిటీ కానీ గచ్చి కానీ ఆల్రెడీ డెవలప్ అయిపోయింది. ఇంకా ఫర్దర్ డెవలప్మెంట్ కొద్దిగా స్లో అవుతుంది. సో రేట్స్ అనేది ఆల్రెడీ గచ్చిబౌలిలో పీక్ రీచ్ అయిపోయాయి. ఇంక అంతకంటే పెరిగే ఛాన్స్ తక్కువ. ఆల్రెడీ 1-2 లక్షలు గజం అమ్ముతున్నారు గచ్చిబౌలిలో. సో ఓల్డ్ సిటీ ఇటువైపు పెరిగే అవకాశాలు, ఓల్డ్ సిటీ సైడ్ డెఫినెట్గా గ్రోత్ ఉంటుంది. గ్రోత్ ఉన్నప్పుడు ల్యాండ్ రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఎక్కడైతే శంకరపల్లి దాటి చేవెళ్ళ వైపు, వికారాబాద్ వైపు, ఇటు మేడ్చల్, సుచిత్ర, తూప్రాన్, కొంపల్లి ఇటు సైడ్ గ్రో అవుతుంది, స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అక్కడ అఫోర్డబిలిటీ లేదు. ఇక్కడ నుంచి ప్రాజెక్ట్ వచ్చింది, ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత మంచి కూడా జరగవచ్చు, మన చెడ్డ జరుగుతుంది అనుకుంటున్నాం. ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఇంకా ఫర్దర్ నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు మెగా ప్లాన్ ఒకటి చేయమన్నారు టీంని, వాళ్ళ కమిటీని. ఆ మెగా ప్లాన్ చేస్తే ఎక్కడెక్కడ ఏమవసరం, ఇంకా ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ HMDA 230 ప్లాన్ ఉంది. అట్లా తెలంగాణ మొత్తం ప్లానింగ్ మారుస్తున్నారు. నాట్ ఓన్లీ హైదరాబాద్, మొత్తం సిటీలు ప్లానింగ్ మారుస్తున్నారు. ఆ ప్లానింగ్లో వాళ్ళు ఏం సజెస్ట్ చేస్తారు అనేది మనం చూడాలి. యూ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. సో ఇప్పుడు అమ్మేవాడికి అయితే నేను అమ్ముకోవద్దు అంటాను, ఎందుకంటే రేట్ రాదు. కొనేవాడు అయితే కొనుక్కోండి చూసి, ఎక్కడ ఏరియా గ్రోత్ ఉందో అక్కడ. ప్రతి ఏరియాలో హైదరాబాద్లో గ్రోత్ ఉంది, ఆల్ 4 సైడ్స్ ఎనీవేర్ గ్రోత్ ఉంది. కానీ గ్రోత్ రేట్లో తేడా ఉంది. 3 సంవత్సరాలు డబుల్ అవుతుందా, 4 సంవత్సరాలు డబుల్ అవుతుందా, 5 సంవత్సరాలు డబుల్ అవుతుందా అన్నది చూసుకోవాలి. సో అలాగనే ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది ఒక దగ్గర జరిగింది, ఇంకో దగ్గర. అంటే ఒక గుడ్ పాయింట్ అంటే ది ప్రజెంట్ సీఎం ఈజ్ ఎ రియల్ ఎస్టేట్ పర్సన్, రియల్ ఎస్టేట్ గై. ఆయనకి కొత్త కాదు, రియల్ ఎస్టేట్లో అనుభవం ఉంది. అంతకుముందు కన్స్ట్రక్షన్ చేశారు, ల్యాండ్ ట్రేడింగ్ కొన్నారు. ఆయన చెప్పారు, నాకు మీటింగ్ లేదు విన్నాను, నేను పాలిటిక్స్ కంటే వచ్చే ముందు రియల్ ఎస్టేట్లో ఉండి పాలిటిక్స్కి వచ్చాను. అది ఆల్వేస్ అడ్వాంటేజ్. ఎందుకంటే రాజకీయంకి, రౌడీజంకి, రియల్ ఎస్టేట్కి ఏ అర్హతలు అక్కర్లేదు.
ఒక్కటే అర్హత కావాలి, డబ్బు సంపాదించిన తపన, నిజాయితీగా హానెస్ట్గా ట్రాన్స్పరెంట్గా చేయాలనేది నినాదం. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది డెఫినెట్గా కొద్దిగా షిఫ్ట్ అవుతుంది. ఎక్కడైతే ఇన్ జనరల్ బ్లంట్గా చెప్పాలంటే RRRకి 5-10 కిలోమీటర్స్ అటు 5-10 కిలోమీటర్స్ ఇటు మొత్తం రౌండ్ ది సర్కిల్ ఉన్నది. ఎక్కడ కొనుక్కుని అప్రిషియేట్ అవుతాయి ప్రైసెస్. అప్రిషియేషన్ 20% పర్ ఎనం అవుతుందా, 25% అవుతుందా అనేది ఒక పాయింట్ పక్కన పెడితే, హైదరాబాద్ ఈజ్ సచ్ ఏ సిటీ విచ్ ఈస్ ద మోస్ట్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ది కంట్రీ. కొన్ని రోజులు అయిపోతే అది ఇంకా డెఫినెట్గా పెద్దగా అవుతుంది. ఇప్పుడు మొన్న కూడా చెప్పాను, ఇప్పుడు ఎవరైనా అమెరికా వెళ్ళాడు అనుకోండి, మీ అన్న, మీ అల్లుడో, మీ తమ్ముడో, యూ ఫీల్ వెరీ ప్రైడ్. మా తమ్ముడు అమెరికా కాలిఫోర్నియాలో పనిచేస్తున్నాడు, టెస్లాలో పనిచేస్తున్నాడు, లేకపోతే లండన్, ప్యారిస్లో చేస్తున్నాడు అంట. దేర్ విల్ బి వన్ గుడ్ డే హైదరాబాద్లో ఉండి పనిచేస్తానని చెప్పుకోవడానికి గర్వంగా చెప్పుకునే రోజు వస్తుంది. మేబీ నెక్స్ట్ 10-20 years పట్టచ్చు. హోప్ఫుల్లీ కదా 100%. ది వే హైదరాబాద్ ఈజ్ గోయింగ్, ది వే ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ గోయింగ్, ది వే ది ఎంప్లాయ్మెంట్ ఈజ్ గోయింగ్, నోబడీ కెన్ స్టాప్. హైదరాబాద్ గ్రోత్ని నాకు తెలిసి ఎవరు ఆపలేరండి. ఏ సీఎం వచ్చినా ఆపలేడు, ఏ పిఎం వచ్చినా ఆల్రెడీ రన్నింగ్ రేస్లో ఉంది. వాకింగ్ ఉండేది, తర్వాత జాగింగ్ ఉండేది, తర్వాత కొద్దిగా బ్రిస్క్ వాకింగ్ ఉండేది, తర్వాత కొద్దిగా స్పీడ్ వాకింగ్, ఇప్పుడు రన్నింగ్లో ఉంది. హైదరాబాద్ ఎక్కడ పట్టుకున్నా బంగారం. మీరు రియల్ ఎస్టేట్ ఎక్కడైనా పెట్టండి, అక్కడ బంగారం అవుతుందా లేదా? పట్టిందల్లే బంగారం అని ఏదో సినిమా వచ్చింది చిన్నప్పుడు. సో రియల్ ఎస్టేట్ హైదరాబాద్ ఎక్కడ కొనుక్కున్నా అప్రిషియేషన్ ఉంది. కాకపోతే వెస్ట్ జోన్లో అన్నెసర్లీ హైప్ క్రియేట్ చేశారు. మన కోకాపేట ఇవన్నీ కూడా అది స్టేబుల్ కాదు. ఇట్స్ నాట్ ఏ నార్మల్ గ్రోత్, ఇట్స్ ఏ హైప్ గ్రోత్. ఇప్పుడు ఒక రాయి ఇస్తారు అనుకోండి, ఇలా స్ట్రైట్గా పడేటప్పుడు డబల్ ది స్పీడ్ పడుతుంది యాక్చువల్ న్యూటన్స్ లా ప్రకారం. అంటే ఎంత స్పీడ్గా ఎదిగావో అంత డబుల్ స్పీడ్లో పడిపోతావు. సో గ్రోత్ అనేది ఎప్పుడు 45 degrees ఉంటే ఇట్స్ హెల్దీ. ఇప్పుడు మీకు ఇంతవరకు డబ్బు లేదు, సడన్గా వచ్చింది, సడన్గా పోతుంది అది. ఇక నీ డబ్బు ఎక్కువ వచ్చాక మీరు ఏం చేయాలో తెలియదు, మీ మైండ్ పనిచేది, బ్లాక్ అయిపోతుంది. అందరూ ఎవరైనా అంతే అంతే. చూడండి, ఫస్ట్ నుండి డబ్బులు ఉండి స్థిరంగా పెరిగిన వాళ్ళు ఈగోయిజం ఉండదు, యాటిట్యూడ్ ఉండదు, బాగుంటారు. ఈ మధ్యలో సడన్గా జంప్ అయి వచ్చేస్తుంది 20 కోట్లు. అప్పుడు మీరు భూమి మీద నడరు, 6 ఇంచుల పైన నడుస్తారు, అండ్ అదేవిధంగా పడిపోతారు. సో ఇక మన హైదరాబాద్లో వెస్ట్ జోన్లో వచ్చిన హైప్ ఏంటంటే బేసిక్గా ఇట్ ఈజ్ ఆర్టిఫిషియల్ జంప్ అంటాం, న్యాచురల్ జంప్ కాదు. న్యాచురల్ జంప్ అనేది స్లోగా ఎవ్రీ ఇయర్ 5%, 10% అలా పెరుగుతూ పోతే ఒక నిలకడ ఉంటుంది. సో అదేవిధంగా ఇక్కడ కోకాపేట అనేది బెంచ్ మార్క్ తీసుకొని అది పొలిటికల్ స్టంట్లో పెంచారు. ఆక్షన్లో కొన్ని వాళ్ళు డబ్బులు కూడా కట్టలేకపోతున్నారు. అక్కడ ఏదో సోకాళ్ళు 2-3 ఫేవరెట్ బిల్డర్స్ కొనేసి పక్క ల్యాండ్ రేటు పెంచుకుందాం అనుకునే దూరంలో నడిచింది. అంటే సెంటర్ కోకాపేట ఏదైతే ఉందో దానికి 10 కిలోమీటర్ దూరంగా ల్యాండ్స్ ఆల్రెడీ కొనేశారు పెద్ద పెద్ద బడాబాబులు అందరూ. కొనేసుకొని పెట్టుకున్నారు. తర్వాత దీని రేటు పెంచారు. దీని రేటు 100 కోట్లు అయితే దాని 50 కోట్లైనా వస్తుంది కదా. యాక్చువల్ దాని విలువ 10 కోట్లు, కానీ 50 కోట్లు 60 కోట్లకు అమ్ముకోవచ్చు. దట్ వాజ్ ద స్ట్రాటజీ. అందుకనే ఇప్పుడు రేటు మళ్ళీ పెరగడం టైం పడుతుంది. ఆ 100 కోట్లు మార్కే లేదు అసలు హైదరాబాద్లో, ఇండియాలోనే లేనట్టు. దీనికి ఎక్కడ ఓన్లీ క్రియేట్ చేశారు. అది కూడా ఎంతో 3-4 బిల్డర్స్ కొనుక్కున్నారు అంతే తప్ప అందరూ కొనుక్కునే స్టేజ్లో లేరు. ఆక్షన్లో పాట పాడారు కానీ ఓడర్ బ్లాక్ చేసుకున్నారు, బట్ కట్టలేకపోతున్నారు డబ్బులు. క్యాన్సిల్ చేస్తారు. గవర్నమెంట్ పెనాల్టీ కూడా, అంటే ఏవైతే డబ్బులు కూడా ఫోర్ఫిట్ చేస్తారు. దానికోసం కింద మీద కొనుక్కుని ఎవరైతే ఆక్షన్లో పాడారో తీసుకున్నారో వాళ్ళు దేర్ అండర్ ట్రెమెండస్ ప్రెషర్, స్ట్రెస్లో ఉన్నారు, మొత్తం డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అన్ని కోట్లు ఎక్కడి వస్తాయి. సో నా ప్రకారం హైదరాబాద్లో అన్ని డైరెక్షన్లో ఒకటేంటంటే బిల్డర్ని ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు లొకేషన్ సెలెక్ట్ చేయడం కొద్దిగా కేర్ తీసుకోవాలి. నా సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే దే షుడ్ అప్రోచ్ ఎ ప్రొఫెషనల్ కన్సల్టెంట్, ఏజెంట్, బ్రోకర్ మాలాంటి వాళ్ళ దగ్గర వచ్చి అడ్వైజర్ని తీసుకుంటే మీకు సరైన గైడెన్స్ ఇవ్వబడుతుంది. మీరు ఎక్కడ పెట్టుకోవాలి, ఈ లొకేషన్లో ఎందుకు పెట్టాలి, ఎందుకు పెట్టకూడదు అనే జస్టిఫికేషన్ మేము ఇస్తాం. ఎందుకంటే ఇక్కడ లాస్ట్ 10 yearsలో ఏం జరిగింది, నెక్స్ట్ 10 yearsలో ఏం జరగబోతుంది అనేది మాకు 10 years జరిగింది అయితే రికార్డు ఉంది కదా. దీని బేస్లో నెక్స్ట్ 10 years ఏం జరుగుతుందని మనం ప్రిడిక్ట్ చేస్తాం. ఇంతవరకు లాస్ట్ 20-30 years ప్రిడిక్ట్ చేసిన కరెక్ట్ 90% కరెక్ట్ ప్రూవ్ అయింది. నేను ఎంతోమంది ఇన్వెస్టర్లు పెట్టి డబ్బులు పెట్టి కొనిపించాము, వాళ్ళందరూ ఈరోజు దే ఆర్ వెరీ హ్యాపీ. నాట్ 100%, 300, 400, 500%. నేను చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు ఒక రోడ్లో ఒక చీఫ్ ఇంజనీర్ ఇండియన్ గవర్నమెంట్లో 3 ఎకరాలు కొనిపించాం, వెరీ క్లోజ్ టు ది సర్వీస్ రోడ్. ఎకరం 85 లక్షలు. ఎంత 4 years బ్యాక్ కొనిపించాం, ఫార్మసిటీ డిక్లేర్ చేయగానే.
అదే. ఈరోజు ఎకరం 3 కోట్లు 3.5 కోట్లు అయిపోయింది ఎకరం. ఉమ్. అంటే 85 లక్షలది 3.5 కోట్లు అయిందండి. ఎంత పెరిగిందమ్మా? 400% ఇన్ 4 years. ఎస్. ఏ బిజినెస్లో పాసిబుల్? మీ మీడియాలో కానీ, మీ హాస్పిటల్స్లో కానీ, నోవేర్. సాఫ్ట్వేర్లో కానీ ఇట్స్ నాట్ పాసిబుల్. బ్యాంకులు ఇచ్చే రేటు 7%. ఏడుస్తూ 7% అంటే మీకు 12 సంవత్సరాలు 14 సంవత్సరాలు పడుతుంది డబుల్ అవ్వడానికి. ఇక్కడ 4 సంవత్సరాలకే ట్రిపుల్ అయిపోయింది. 85 అంటే చూడండి 3.5 కోట్లు అంటే ఆల్మోస్ట్ 3 times పెరిగింది ఎక్కువ. సో అందుకని హైదరాబాద్లో నేను అనేది అంటే ప్రతి ఏరియా గుడ్, అన్ని ఏరియాలు డెవలప్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ ఈ శాటిలైట్ టౌన్షిప్స్ వచ్చిన తర్వాత 10-12 శాటిలైట్ టౌన్షిప్స్ రేవంత్ రెడ్డి గారు ఏదైతే డిక్లేర్ చేశారో దానివల్ల అన్ని ఏరియాలు ఈక్వల్గా జస్టిఫై చేయడానికి ట్రై చేస్తాడు ఆయన. అందుకనే సెమీ అర్బన్, అర్బన్ అండ్ రూరల్. సో సిటీ నుండి ఓఆర్ఆర్ వరకు అర్బన్ ఏరియా, ఓఆర్ఆర్ నుండి RRR వరకు సెమీ అర్బన్ ఏరియా, ఆఫ్టర్ RRR ఈజ్ రూరల్. సో అన్ని రూరల్లో చాలా రేట్లు తక్కువ ఉన్నాయి. ఎందుకంటే అక్కడికి 100 కిలోమీటర్ 80 కిలోమీటర్ దూరం. జడ్చర్ల షాద్నగర్ బాగా నడుస్తుంది, బాలానగర్, తర్వాత కొత్తూరు, నందిగాము, అట్లానే కోంపల్లి వైపు కూడా పికప్ అవుతుంది. ఓన్లీ ఈస్ట్ సైడ్ కొద్దిగా స్లో ఉంది, బట్ అది కూడా అవుతుంది. ఎందుకంటే అక్కడ ఇండస్ట్రీ బెల్ట్ లేదు. ఫ్యూచర్లో ఈ ప్లానింగ్లో ఏమొస్తుందో తెలియదు. ఈ ప్లానింగ్లో కనుక కొన్ని ఇండస్ట్రీ బెల్ట్ అక్కడ పెట్టారనుకోండి ఆటోమేటిక్ అది కూడా హైప్ అయిపోతుంది. ఈరోజు యాదగిరి గుట్టకి ఓన్లీ ఒక యూఎస్పీ ఏంటంటే టెంపుల్. అవును, అది కూడా కేసీఆర్ గారు పెట్టినందువల్ల వచ్చింది. అంతకుముందు ఈస్ట్ చాలా డెవలప్ అయింది సార్, అక్కడ మంచిగా డెవలప్ అయింది. కాకపోతే అదొక్కటే ఉంటే కాదు. ఇప్పుడు గుడి దగ్గర ప్రాబ్లం ఏంటంటే విజిటర్స్ ఉంటారు, వాళ్ళు టెంపరీ వచ్చి పోతుంటారు. ఫ్లోటింగ్ పబ్లిక్ ఉంటుంది, స్టేయింగ్ పబ్లిక్ ఉండదు. అంటే అక్కడ బిజినెస్లు అండ్ హోటల్స్ అవి తక్కువ కదా. కావాల్సిన ఆ ఏరియాకి కావాల్సిన ఉంటారు, దట్ వెరీ మైనర్ పర్సంటేజ్. అదే ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఉంది అనుకోండి, వాడు అక్కడ ఖచ్చితంగా ఉండాలి. ఇండస్ట్రీలో చేరితే మాటికి మారలేరు. ఒక 5-10 సంవత్సరాలు ఉండి వెళ్తారు. ఉన్నారంటే ఇల్లు కొనుక్కోవడం, ఇల్లు రెంట్ తీసుకోవడం ఉంటుంది. సో యాదగిరి గుట్ట, విజయవాడ వైపు, లేకపోతే ఇటు బీబీ నగర్ ఇటువైపు కొద్దిగా స్లోగా ఉంది కంపేర్ టు అదర్ ఏరియాస్. సో బట్ హౌఎవర్ ది ఇన్వెస్ట్మెంట్, మీకు లొకేషన్ కానీ ప్రాజెక్ట్ కానీ ఎలా చెప్పాలంటే మీ పర్పస్ ఏంటి, వాట్ ఈజ్ యువర్ పర్పస్? మీరు ఇన్వెస్ట్మెంట్ అంటే ఉండడం కోసం కొనుక్కుంటున్నారా, మీకు ఇల్లు కట్టుకొని, లేదా ట్రేడింగ్ కోసం కొనుక్కుంటున్నారా, లేదా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కోసం కొనుక్కుంటున్నారా, లేదా లాంగ్ టర్మ్లో ఉంటే నా కూతురుకో నా మనవరాలకి ఇద్దామని కొనుక్కుంటున్నారా? ఈ 4 పర్పస్ బట్టి మీ ప్లానింగ్ మారిపోతుంది, మా అడ్వైజ్ మారిపోద్ది, లొకేషన్ మారిపోద్ది, ఏరియా మారిపోతుంది, ప్రైస్ మారిపోతుంది. సో దీన్ని బట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకు సంప్రదిస్తే వాళ్ళని కరెక్ట్గా ఒక 10-15 క్వశ్చన్స్ అడుగుతాం. దాన్ని బట్టి ఆయనకి బెస్ట్ అడ్వైజ్ ఇస్తాం. మా రియల్టర్ ఆక్సిజన్లో నేను ఫౌండర్ అండ్ CEO అని చెప్పాను. అవును, దాంట్లో మాకు ఒక సపరేట్ సెల్ ఉంది, ట్రైన్డ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఎవ్రీడే R&D చేస్తారు. ఈ ఏరియాలో ఇప్పుడు మేము అడ్వైజ్ చేసేటప్పుడు చెప్తాం, ఈ ఏరియాలో లాస్ట్ 5 yearsలో ఏం జరిగింది, నెక్స్ట్ 5 yearsలో ఏం జరగబోతుంది, ఇక్కడ ఎంత రేటు పెరిగింది, ఇక్కడ ఎంత రేటు పెరగవచ్చు. మార్కెట్ రెసిషన్ ఉన్నా, కొద్ది టఫ్ ఉన్నా, ఎలక్షన్ వచ్చిన గ్రోత్ అనేది ఎక్కడా జీరో కాదు. డెఫినెట్గా గ్రోత్ అనేది ఉంది. ఆ గ్రోత్ ఎక్కడ కొన్ని ఏరియాలో కొద్ది స్పీడ్గా అవుతుంది, కొన్ని ఏరియాలో కొద్ది యావరేజ్గా నడుస్తుంది. ఎక్కడ లాస్ అనేది మీరు 10 మందిని అడగండి, 10 మందిలో 10 మంది ఎక్కువ గ్రోత్ ఎక్కడ వస్తుంది అని చెప్పి వాళ్ళ ప్రశ్న అనమాట. ఇక్కడ ఇన్వెస్ట్ అదే వాళ్ళు ఇప్పుడు వెస్ట్ జోన్ డెఫినెట్గా బాగుంది, బట్ ఎఫోర్డబిలిటీ ఉండదు కదా. బట్ బడ్జెట్ కూడా కన్సర్న్. ఇక్కడ 20 లక్షలకు ఒక అడ్వైజ్ ఇస్తాం, 2 కోట్లకు ఒక అడ్వైజ్ ఇస్తాం. సో మీరు డబ్బు ఏదైనా పిండి కొలిది రొట్టి, మీరు ఎంత ఎఫోర్డ్ చేయగలుగుతారు, మీరు లోన్ ఎంత వస్తుంది. చాలామంది ఒక సజెషన్ అంటే మీ దగ్గర ఉన్న డబ్బుకి రావట్లేదని బాధపడకండి. మీకు రీపేయింగ్ కెపాసిటీ ఉంటే మీ దగ్గర ఉన్న డబ్బుకి 3-4 బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తారు. ఓకే, సపోజ్ మీరు ₹1,00,00,000 కావాలి, మీ దగ్గర 20-25 లక్షలు ఉంటే మిగతా 75 లక్షలు బ్యాంక్ లోన్ ఇస్తారు. ఎప్పుడు వెన్ యువర్ సిబిల్ స్కోర్ ఈజ్ గుడ్, వెన్ యువర్ బ్యాంక్ క్రెడిట్ రేటింగ్ ఈజ్ గుడ్, మీకు రెంటల్ ఇన్కమ్స్ వస్తున్నాయి, పొలాల మీద ఇన్కమ్ వస్తున్నాయి, అవన్నీ కూడా, లేకపోతే వైఫ్ ఇన్కమ్ వస్తుంది, లేదా డాటర్ ఇన్కమ్ వస్తుంది. వీళ్ళన్నీ కూడా చాలామంది అడుగుతారు నాకు క్వశ్చన్స్. ఈ వీడియోలు చూసి మంచి రెస్పాన్స్ వస్తుంది. థ్యాంక్ టు సువర్ణ మీడియా. ఎందుకంటే కాల్స్ వచ్చినప్పుడు మాకు హ్యాపీ అవుతాయి. వాళ్ళ డౌట్స్ మనం క్లియర్ చేసి వాళ్ళని కూడా ఒక ప్రాపర్టీ ఓనర్ అయ్యే మార్గంలో నడిపిస్తాం. అవును సార్, మీ వీడియోలు చూసి ఇప్పుడు చాలా మంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. అండ్ కొత్త ప్రశ్నలు వాళ్ళే అడుగుతున్నారు. అంటే మన ప్రోగ్రామ్ మెయిన్ మీరే నాకు డబ్బులు ఇవ్వట్లేదు, కానీ ఎందుకు అవేర్నెస్, మన పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేద్దాం. ఎవరు చీట్ అవ్వకూడదు, వాళ్ళ డబ్బులు వాళ్ళు సేఫ్గా పెట్టుకోవాలి అనుకుంటే కన్సల్టెన్సీ ఫీ ఫ్యూ థౌసండ్ ఉంటాయి. ఆ థౌసండ్స్ కోసం మీరు లక్షలు కోట్లు వదులుకోకూడదు కదా. సో ఎవరెవరు ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ తీసుకున్నారో వాళ్ళు డెఫినెట్గా దే ఆర్ కమింగ్ అప్, దే ఆర్ ఎంజాయింగ్ ద రిటర్న్స్, దే ఆర్ నైస్లీ. పీస్ ఆఫ్ మైండ్ మెయిన్ ఏంటంటే ఒకసారి ట్రాన్సాక్షన్ అయ్యాక పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి.
పీస్ ఆఫ్ మైండ్ అయితే మీరు తినేది అరగదు, పడుకుంటే నిద్ర రాదు, ఏసీ రూమ్ ఉన్న చెమటలు పడతాయి మీకు, బికాజ్ యువర్ మైండ్ ఈజ్ నాట్ స్టేబుల్. ఎనీబడి వాంట్స్ ఇన్వెస్ట్ డిఫరెంట్గా మీకున్న ఈ 4 పర్పస్లు, ఇంకోటి బడ్జెట్, దాన్ని బట్టి విల్ బి ఏబుల్ టు గైడ్ యూ టు విచ్ లొకేషన్. అన్ని లొకేషన్లు మంచివే నా ప్రకారం. ఏది ఇప్పుడు మా రోడ్డు మీద ఒక మనిషి పుట్టాడంటే ఆ మనిషికి ఎప్పుడు కూడా అన్ని పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి. మనం పాజిటివ్ సైడ్ చూసి ముందుకు వెళ్ళిపోవాలి. గవర్నమెంట్ ఏదో చేస్తుంది అని చెప్పి మనం ఇబ్బంది పడకూడదు. గవర్నమెంట్ చేసినా వాళ్ళు కూడా దే హ్యావ్ ఏ కన్సర్న్. ఒక పని ఒకరు చేస్తే కొంతమంది నచ్చుతుంది, కొంతమంది నచ్చదు. రెండు పక్కల మనం బ్యాలెన్స్ చేసుకొని, నేను చాలాసార్లు చెప్పాను, జెంట్స్ ఎక్కడ ఫెయిల్ అవుతారంటే వెన్ దే కెనాట్ బ్యాలెన్స్ దేర్ వైఫ్ అండ్ దేర్ మదర్, దే ఆర్ ఫెయిల్యూర్ ఇన్ లైఫ్. అక్కడ బ్యాలెన్స్ చేస్తే బయట మార్కెట్లో కూడా బ్యాలెన్స్ చేసుకోండి, అది రావాలి. మెయిన్ ఒక అడ్వాంటేజ్ అంటే లొకేషన్లో 25-30 lakhs 40 lakhs పెట్టుకునే వాళ్ళు కూడా ల్యాండ్ కొనుక్కునే ఏరియాలు ఉన్నాయి. అది మన దగ్గరికి వస్తే మేము చెప్తాం వాళ్ళకి కన్సల్టెన్సీ. చాలామంది ఏమనుకుంటారు 50,000 గజం ఉంటే నేను కొనుక్కోలేను. లేదండి, 30-40 lakhs కూడా మంచి ప్లాట్స్ దొరికే అవకాశం ఉంది. హైదరాబాద్ ఆ ఏరియాలు ఉన్నాయి. రానున్న మరింత కాలంలో ఇంకా డెఫినెట్గా అఫోర్డబిలిటీ పెరుగుతుంది. వన్స్ ది సెటిలైట్ గవర్నమెంట్ అన్న ప్లాన్ ఇప్పుడు 6 పథకాలు చేసేసి ఇప్పుడు అనుకున్న ఈ ఫార్మాసిటీ, తర్వాత మెట్రో, దాని తర్వాత సెటిలైట్ ఇవన్నీ డెవలప్ చేసిన మాత్రం నార్మల్ మధ్యతరగతి ఫ్యామిలీ వాడు కొనుక్కునే పరిస్థితి వస్తుంది. దానికి మేము సెలెక్ట్ చేసి ఆ ఏరియాలు అనేది మేము గైడ్ చేస్తాం.